హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు విశాఖ ఆర్గానిక్ మేళా. ఈరోజు మేము విశాఖ ఆర్గానిక్ మేళాకి వచ్చాము. మా పాప ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, చూడండి ఎంత చక్కగా చేస్తుందో. తను వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్కి చూపించుకోవడం కోసం వీడియోస్ అవి చేసుకుంది. యాక్చువల్లీ ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది కదా, అది గానుక పద్ధతిలో ఆయిల్స్ అనేవి తీస్తున్నారనమాట. చాలా బాగా చేస్తున్నారు. ఇది ఓల్డ్ ట్రెడిషనల్ మెథడు. ఈ రకంగా తీసిన ఆయిల్స్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. రక్తం పడుతుంది, ఎందుకంటే రక్తం అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ఈ ఆయిల్స్ వాడడం వల్ల. నువ్వుల నూనెలు కానీ, వేరుశనగ ఆయిల్ కానీ వాడడం వల్ల మనకి హెల్త్ అనేది బాగుంటుందన్నమాట. ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే, మనం ఎక్కువగా వాడుతున్నాము ఈ సన్ఫ్లవర్ ఆయిల్స్ కనీసం ఏవో ప్యూర్గా ఉన్నాయి అనేసి అనుకుంటున్నాం, కానీ వాటికన్నా ఈ ఆయిల్స్ చాలా మంచిది. అందుకనే మన తాతలు అంతకాలం బతికారు. మనం అంత మిషన్ మేడ్ ఐటమ్స్ తినడం వల్ల కొంతకాలానికే వీక్ అయిపోతున్నాం. ఇక్కడ చూసారు మీరు, ఇవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట ఆవులు. వీటిని పొంగనూరు ఆవులు అంటారు. వీటి హైటే ఈ రేంజ్లో ఉంటుందంట. ఇది మన ఆంధ్రాలోనే ఉంటాయి. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ తయారు చేసిన ఆయిల్ వెళ్ళి రకంగా అమ్ముతున్నారు. నేను కూడా తీసుకున్నాను, నువ్వుల నూనె తీసుకున్నాను. పిల్లలకి బోన్ అనేది బాగా బలంగా తయారవుతుందని నువ్వుల నూనెలు వాడుతూ ఉంటారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మట్టితో తయారు చేసిన కుండలు, వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. అదేవిధంగా నేను కూడా వీటిని తీసుకున్నాను. కర్రీ చేసుకుందామన్న ఉద్దేశంతో పెద్దదే తీసుకున్నాను. అయితే వీటిలో తయారు చేసే పద్ధతి కూడా వేరేగా ఉంటుంది. మనం ఎలా పడితే అలా చేయకూడదు, ఎందుకంటే ఆ పద్ధతిలో చేస్తేనే దాని యొక్క టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. వీటిలో పెరుగు కూడా తయారు చేస్తారు మన వాళ్ళు. ఇవి చాలా మంచిది. ఇప్పుడు మనం వాడే పాత్రల కన్నా ఈ మట్టి పాత్రలకే విలువ ఎక్కువ ఉంది. ఇవి పెద్ద ట్రెండ్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి యాక్చువల్లీ ఏంటంటే టీ కప్స్ అనమాట. మన 6 పీసెస్ కప్పు 120 రూపీస్కి ఇస్తున్నారు. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేసుకునే ప్లేట్స్ అండ్ కప్స్, సాసర్స్ ఇవన్నీ. ఇంకా ఇక్కడ పూల కుండీలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి అందరిని అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఈ మొక్కల నర్సరీ అనేది అందరికీ చాలా అందరూ చాలా ఇష్టపడ్డారు. చాలామంది కొనుక్కుని కూడా పట్టుకెళ్ళారు. నాకు అవకాశం లేదు, ఎందుకంటే మాకు అపార్ట్మెంట్లో మా ఫ్లాట్కి వచ్చేసి సరిపడాన్న మొక్కలు పెంచుతున్నాను, అందుకని ఎక్కువ పెంచకూడదు. ఇవైతే చాలా బాగున్నాయండి. ఈ పూల మొక్కలు అయితేనే రకరకాల మొక్కలు ఉన్నాయండి. బంతి, చామంతి, రోజెస్ కానీ మందారంలోనే నేను ఇన్ని వెరైటీలు చూడలేదండి ఎప్పుడు, ఎర్ర మందారం తప్ప. కానీ ఇక్కడ పింక్ ఉంది, వైట్ ఉంది, ఆరెంజ్ ఉంది. ఇలా చాలా రకాలైతే మొక్కలు ఉన్నాయండి. చూస్తూ ఉండండి, ఇంకా చాలా బాగున్నాయి. ఇంకా చాలా విషయాలు చెప్తాను మీకు ఈ వీడియోలో. ప్రజెంట్ ఈ మొక్కలను అయితే చూసి ఆనందిస్తూ ఉండండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా సపోర్ట్ చేయండి. అందరిలాగే ఇంతకు ముందులాగా నా ఛానల్లో ఓన్లీ సాంగ్స్ కాకుండా వీడియోస్ కూడా చేద్దామని నేను ఆలోచిస్తున్నాను. నన్ను కూడా సపోర్ట్ చేయండి. నాకు కూడా ఒక పెద్ద సబ్స్క్రైబర్ ఫ్యామిలీ ఉందని నేను చెప్పుకునేలాగా చేయండి. అలాగేనండి. చూసారండి ఎంత బాగున్నాయో ఈ మొక్కలు. అసలు వాటిని చూస్తూ ఉంటేనే టైం అంతా అయిపోతుంది. మా పిల్లలేమో మమ్మీ అంటున్నారు. చూడండి ఎంత బాగున్నాయో. తర్వాత వచ్చేసరికి చాలామంది పిల్లలు అయితే ఇంట్రెస్ట్ చూపించారు. ఈ
పద్ధతిలో ఒక మట్టి పాత్రను తయారు చేయడానికి అందరూ కూడా ఫ్లవర్ వైజెసే తయారు చేశారండి. అయితే మా పాప కూడా నేను చేస్తాను అని అంటే క్యూ లైట్లో నిలబడి మరీ తన టైం వచ్చే వరకు వెయిట్ చేసి ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసిందండి. అంతకుముందు చాలామంది ఉన్నారులేండి. పర్ పర్సన్ దగ్గర 100 రూపీస్ ఛార్జ్ చేశాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక 5 మినిట్స్ టైం అయితే పట్టింది. అందరూ బాగా చేశారు, పిల్లలందరూ కూడా, చిన్నపిల్లలు అందరూ కూడా చేస్తానని ఇంట్రెస్ట్ చూపించారు. మా బాబాయ్ తను తను కూడా చేస్తానన్నాడు ఫస్ట్, మరి ఎందుకనో కానీ ఇంట్రెస్ట్ లేదనేసి తర్వాత డ్రాప్ అయిపోయాడు. తను పెట్టుకున్న క్యాప్ తన ఫేస్ని కవర్ చేసేసింది శుభ్రంగా, కానీ ఆ క్యాప్ అయితే మటుకి వదలలేదు. మొత్తానికి మా పాప అయితే మటుకి తను కావాల్సిన ఫ్లవర్ వైస్ తయారు చేయించుకుని తనే తయారు చేసిన తర్వాత దానికి ఒక నేమ్ కూడా పెట్టుకుంది, హెచ్డి అని. తన పేరు వాళ్ళ తమ్ముడు పేరు కలిసేలాగా ఒక నేమ్ రాయించుకుని అక్కడ కొంచెం సేపు మేము వచ్చే వరకు అక్కడ ఎండలో ఉంచుతాను అని అన్నాడు అతను. చాలా జాగ్రత్తగా ఉంచారు. మా తర్వాత అందరూ కూడా వాళ్ళ ఫ్లవర్ వైజెస్కి నేమ్స్ పెట్టుకుని మరీ పక్కన ఎండలో పెట్టుకున్నారు. అంటే ఒకళ్ళకి మిక్స్ అవ్వకుండా మారిపోకుండా ఉంటుంది అనేసి వాళ్ళు గుర్తుగా, ఇది నేను చేశానన్న గుర్తుగా వాళ్ళు పక్కన పెట్టుకున్నారు. అందరూ చాలా బాగా చేశారండి, ఎవరికి వాళ్ళు కూడా. ఈ రకంగా అయితే ఇక్కడ జరిగిందన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు నిన్న సండే. కానీ చాలామంది జనం వచ్చారండి అక్కడ. ఇంకా చాలా చూడాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. మరిన్ని వీడియోస్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా అక్కడ నేను ఏమేమి చూశాను, ఎవరెవరిని కలిశాను, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఎలాంటి స్టార్టప్స్ ఉన్నాయి అనేది కూడా నేను మీకు నా ఛానల్లో చూపించాలనుకుంటున్నాను. ఇక మీదట నా ఛానల్లో ఓన్లీ సాంగ్స్ మాత్రమే కాకుండా అంటే స్టార్టప్ వీడియోస్ కానీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయడం, మరిన్ని విషయాలు మీరందరూ తెలుసుకునేలాగా నేను నా ఛానల్ ద్వారా చెప్తాను. నాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మరిన్ని సబ్స్క్రైబర్స్ రావాలని, నాకు కూడా ఒక సబ్స్క్రైబర్ కుటుంబం కావాలని నా ఛానల్కి నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ సో మచ్.